హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ముందుగా ఈ ఇల్లు అయితే చూసేయండి. మొన్న రీసెంట్గా కరెంటు పని అయితే జరిగింది. కానీ మీటర్ అయితే ఇంకా ఆర్డర్ అయితే ఇవ్వలేదు. సో చూడండి, వైరింగ్ కూడా సూపర్ ఉంది. కరెంటు వైరింగ్ కూడా బాగా ఫిట్ చేశారు. ఈ ఇల్లు చూశారు కదా, పైన మనం రేకులు అయితే వేయడం జరిగింది. మొత్తం దీనికి ఖర్చు మొత్తం వచ్చేసి చెప్తా, చూసేయండి ఒకసారి. ఒకసారి ఇల్లు మొత్తం చూసేస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. ఇంకా ఫ్లోరింగ్కి మ్యాట్ అనేది తీసుకొని వచ్చి వేసేయాలి. ఫ్లోరింగ్ మ్యాటు, బండ పరుపు అయితే వేయలేదండి మేము, బండ సపోర్ట్ అయితే వేయలేదు. సో ఇదే అండి ఫైనలీ ఇట్లుంది. ఇప్పుడు మనం బయటికి అయితే వెళ్ళిపోయి ప్రతి ఒక్కటి మనం అప్ టు డేట్ అంతా మాట్లాడుకుందాం. ఇది నా స్టాండ్ అండి, దీనికి తలిగిచ్చేద్దాం. ఇంకా ఇల్లు మొత్తం చూపించేశాను కదా, దాని వెనకాల నా కష్టం ఎంత ఉంది, మా నాన్న కష్టం ఎంత ఉంది అనేది పిన్ టు పిన్ చెప్తాను. ఒకసారి చూడండి. నేను చెప్పిన మాటల్ని కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే నాకు నా సబ్స్క్రైబర్సే దేవుళ్ళు. నాకు ఇంకా ఎవరిని నేను నమ్మనండి. నేను ఎవరిని నమ్మను. నా సబ్స్క్రైబర్సే నాకు దేవుళ్ళు అన్నమాట. ఏదైనా కానీ ప్రతి ఒక్కటి నేను మీతో షేర్ ఎందుకు చేసుకుంటానంటే, ఒకటి ప్రూఫ్ కోసము, ఇంకొకటి వచ్చేసి నేను ఏదైనా కానీ నాకు నచ్చితేనే ఏదైనా కానీ వర్క్ చేస్తా, లేకపోతే నేను చేయను అన్నమాట. సో ఇప్పుడు మనము పిన్ టు పిన్ మాట్లాడుకుందాం. అసలు ఈ ఇల్లు ఎందుకు కట్టాల్సి వచ్చింది అనే దాని గురించి మాట్లాడుకుందాం. దాని గురించి దాని వెనకాల ఎంత స్ట్రగుల్ ఉంది, దాని వెనకాల ఇంకా ఎంత స్ట్రగుల్ ఉంది, నేను ఎట్లా ఇప్పుడు ఈ వీడియోస్ చేసుకుంటా, నేను ఈ పొలంలో పనులు చేసుకుంటా, ఇప్పుడు ఎందుకు ఈ స్టేజ్లో ఉన్నాను, ప్రతి ఒక్కటి నేను పిన్ టు పిన్ చెప్తానండి. సో మీకు టైం ఉంటే కొద్దిగా నా వీడియోని చూసి నేను చెప్పిన మాటలు విని కొద్దిగా సపోర్ట్ చేస్తారని అయితే నేనైతే అనుకుంటా ఉన్నాను. సో ఇప్పుడు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు 2021 కంటే ముందు 2020 అన్నమాట. 2020లో ఫుల్ కరోనా అండి. ఫుల్ కరోనా టైంలో నేను నా జూనియర్ అనమాట, చిన్న. సో హంటింగ్ వీడియోస్ అయితే స్టార్ట్ చేసాం. బాగా సక్సెస్ వచ్చింది, మంచిగా మాట్లాడుకోవడం జరిగింది. కానీ నేను అక్కడ ఏం స్ట్రగుల్ అయ్యానంటే, ఒకటి, మనము ఏ ప్లేస్కి అయితే వెళ్ళాలి అనుకుంటున్నామో ఆ భయాందోళన కలిగించే ప్లేస్ని అయితే మనం వెతుక్కోవాలి. ఇంకొకటి వచ్చేసి అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఒక మొత్తం గ్యాలరీ చేసి జనాలతో అడిగి మేము వీడియో తీసుకొని మళ్ళీ నైట్ రిటర్న్ అయ్యేటోళ్ళం అన్నమాట. రిటర్న్ వచ్చేసిన తర్వాత నాకు ఇంక నిద్ర ఉండేది కాదు. ఎందుకంటే ఆ వీడియో చేసేదే మేము 12 గంటలకు చేస్తాం. దాని తర్వాత ఇంటికి వచ్చేసి ఇంక నిద్ర వచ్చేది కాదనమాట నాకు. దాని తర్వాత నేను వీడియో నైట్ టైం ఎడిట్ చేసుకుంటా కూర్చుంటా ఉండినా. ఎక్కడ బయట కానీ, స్టెప్స్ మీద కానీ, మా ఇంటి బయట కానీ, స్టెప్స్ మీద కానీ, లేకపోతే ఇంటి పైన కానీ వీడియో ఎడిట్ చేసుకుంటూ కూర్చుంటూ ఉండినా. ఇంకొకటి వచ్చేసి ఒక చిన్న క్లిప్ మాదిరిగా చేసి స్టేటస్లో అయితే పెడతా ఉండినా. అది పక్కన పెట్టేస్తే ఆ వీడియోస్ చేయడం, ఇంకొకటి వచ్చేసి ఆ వీడియోస్ చేసి వచ్చిన తర్వాత మీకు తెలుసు ఇంకా మాకు పొలం ఉందనేది. నేను పొద్దున్నే ఇంకా రెడీ అయిపోయి నేను మా నాన్న పొలంకి అయితే వెళ్ళి పూలు కోసుకొని మేమిద్దరమే మెయింటైన్ చేసేటోళ్ళము. అట్లా మళ్ళీ వచ్చిన తర్వాత పొలం నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వీడియోస్కి యాజ్ యూజువల్గా వెళ్ళేటోళ్ళం అనమాట. సో అట్లా నేను ఒక 20 నుంచి 25 హంటింగ్ వీడియోస్ అయితే చేశాను. బాగా సక్సెస్ వచ్చింది, అంతా అయిపోయింది. కానీ నాకు సరిగ్గా నిద్ర లేక ఆ టెన్షన్ ఫీల్ అయ్యి నాకు మైగ్రేన్ హెడేక్ అనేది వచ్చేసింది అనమాట. ఆ మైగ్రేన్ హెడేక్ రావడం వల్ల నేనైతే చాలా అంటే చాలా సఫర్ అయ్యాను. 9 మంత్స్ సఫర్ అయ్యాను. అది ఏంటి ఎట్లా అనేది నాకైతే తెలియదు. ఎందుకంటే మాది విలేజ్ కాబట్టి ఆ రోగం గురించి నాకు తెలియదు. రోగం అనే కాదు, అది ఒక నిద్ర లేకుండా ఉండడం వల్ల, ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వడం వల్ల, అట్లా దాని గురించి నాకు ఒక మైగ్రేన్ హెడేక్ అనేది వచ్చింది. నేను 6 మంత్స్ అయితే ట్యాబ్లెట్ యూస్ చేశాను ఆ టైంలో. 2021లో జరిగింది ఇది. ఓకే, ఫైన్. ఏ దేవుడు అడ్డం పడ్డాడో ఏంటో మనకైతే తెలియదు. దాని తర్వాత ఇంక నేను హంటింగ్ వీడియోస్ పూర్తిగా పక్కన పెట్టేసి ఇంకా డైలీ వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేశానండి. ఆ టైంలో నాకు ఏం మాటలు వచ్చాయంటే, హంటింగ్ వీడియోస్ చేసే టైంలో అప్పుడు ఫుల్ కరోనా కదా, అయ్యబ్బా మనకి కరోనా వచ్చింది అన్నారండి, చాలామంది అన్నారు.
మనుకి కరోనా వచ్చింది అందుకే అంబులెన్స్లో తీసుకొని పోతున్నారు, ఏవేవో మనుకు పిచ్చి పట్టింది, మనకి సంథింగ్ సంథింగ్ ఒక మాట అంటే ఇంకా ఎంతోమంది ఎన్ని మాటలు అనుకుంటారు, పుకారు పుట్టిస్తారు. ఆల్రెడీ మీకు తెలిసిందే, నేను చెప్పాల్సిన అవసరం లేదండి. కానీ నాకు మైగ్రేన్ హెడేక్ రావడం వల్ల అది ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఈ నరాలు లాగుతున్నాయి, మెడ నరాలు కానీ ఇక్కడ ఫుల్ పెయిన్ ఉంటుందండి. ప్రెజర్ ఇక్కడ ఫుల్ పెయిన్ ఎట్లా ఉంటుందంటే ఆ పెయిన్ అట్లా ఉంటుంది. సో అప్పుడు నేనేం చేస్తానంటే కొద్దిగా ఇట్లా జుట్టు లాక్కుంటూ ఉండినా ఇక్కడ, ఎందుకంటే ఈ జుట్టు లాక్కోవడం వల్ల కొద్దిగా రిలీఫ్ అనేది అవుతుందని చెప్పేసి మెంతో ప్లస్ నేను పట్టించి కొద్దిగా మసాజ్ అనేది నేనే చేసుకుంటూ ఉండినా. సో ఆ టైంలో ఓయబ్బా మనుకి పిచ్చి బట్టి జుట్టు లాక్కుంటున్నాడు, అది ఇది అని చెప్పేసి చాలా పుకార్లు వచ్చాయండి. చాలా పుకార్లు వచ్చిన తర్వాత సరే ఫైన్, ఇది కూడా నా మంచికే అని చెప్పేసి నేనైతే పక్కన పెట్టేసి, సరే ఎవరు సక్సెస్, నేను ఆ టైంలో సక్సెస్లో లేను, అది పాయింట్. సక్సెస్ లేను కాబట్టి ఎన్ని మాటలు కూడా వస్తాయి. సో ఇది కూడా నా మంచికే, ఎందుకంటే ఆ టైంలో నా టైం బాగాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ దాని తర్వాత కొద్ది రోజులకని కాదు, కంప్లీట్గా ఒక 1.5 ఇయర్ నేను వీడియోస్ అయితే కంప్లీట్గా మానేశాను యూట్యూబ్ వీడియోస్. మోజ్ ఉండింది, అప్పటి నుంచి నేను మోజు స్టార్ట్ చేశాను అనమాట. 2020లోనే మోజ్ ఇన్స్టాల్ చేసేసి నేను టిక్టాక్ బ్యాన్ అయిన తర్వాత మోజ్లో వీడియోస్ అయితే పెట్టడం స్టార్ట్ అయిపోయింది. పెట్టిన తర్వాత డైలీ 1, 2, 3, 5 ఎవ్రీడే అట్లా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత 2023 మంచి సక్సెస్ వచ్చింది. దానికంటే ముందు 2022 నుంచి నేను షార్ట్ ఫిలిం డైరెక్టర్గా మారినానండి. యూట్యూబ్లోనే షార్ట్ ఫిలిం డైరెక్టర్గా నేనే స్టోరీ రాసుకోవడం కాదు, మొత్తం నేనే చేసి నేనే ఎడిటింగ్తో సహా డైరెక్షన్స్, కెమెరా కొన్ని సందర్భాలు నేనే తీసుకోవడం కూడా జరిగింది. కానీ ఆ షార్ట్ ఫిలిం డైరెక్టర్ అవ్వడానికి కూడా నాకు ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ అయితే ఉన్నారన్నమాట. సో అట్లా జరిగిపోయింది. మనం ఒక 16 షార్ట్ ఫిలింలు అయితే తీయడం జరిగింది. మంచి షార్ట్ ఫిలిమ్స్, ఒక మెసేజ్ అనేది ఉంటుంది. కానీ నేను స్టోరీ రాసుకోను పేపర్ పైన, డైలాగ్స్ కూడా నేను రాసుకోను. కానీ ప్రతి ఒక్క స్టోరీ నేను మైండ్లో డిజైన్ చేసుకుంటా. ఎవరికి ఏ క్యారెక్టర్ అయితే సెట్ అయ్యిద్ది, ఎవరికి ఏ డైలాగ్ చెప్పాలి, ఏంటి ఎట్లా అనేది నేను పేపర్ లేకుండానే డైరెక్షన్ చేసి వాళ్ళకి ఏం మాట్లాడే విధంగా ఎట్లా అనేది మొత్తం నేను నోట్తోనే చెప్తాను అన్నమాట ఏదైనా కానీ. ఇంకొకటి వచ్చేసి, నేను ఫ్రేమ్స్ సెట్ చేసేటప్పుడు కూడా అవతలి వాడికి అర్థం కాకూడదు. నేను ఫ్రేమ్స్ సెట్ చేసి నేను ఏ విధంగా చేస్తున్నాను అంటే, నాది వేరే వాళ్ళు కాపీ కొట్టకుండా నేను మెయింటైన్ చేసుకుంటూ అయితే రావడం అయితే జరిగింది. సో 16 షార్ట్ ఫిలింలలో ఒక మంచి షార్ట్ ఫిలిము 'నీరు లేని ఊరు రైతు కంట నీరు'. ఆ ఫిలిం నాకు మంచి సక్సెస్ని అయితే తీసుకొని వచ్చా. అన్ని ఫిలింలు బాగానే ఉన్నాయి, కానీ ఆ ఫిలిం మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మై లైఫ్ అనమాట. దాని తర్వాత ఆ క్లిప్పుని తీసేసి నేను మోజ్లో పెట్టడం జరిగింది 2023 నవంబర్లో. సో ఆ ఒక్క క్లిప్పు మిలియన్స్ దాటిపోయింది. ఆ ఒక్క క్లిప్పు వల్ల నాకు అప్పటికి 38,000 మంది ఫాలోవర్స్ ఉండినారు. ఆ ఒక్క క్లిప్పు వల్ల ఒక నైట్కే నాకు 100K అనేది ఫాలోవర్స్ వచ్చేసారండి. ఆ టైంలో నేను గ్రాండ్గా కూడా సెలబ్రేట్ చేశాను, ఫంక్షన్స్ చేసేసి మంచిగా సెలబ్రేట్ చేశాను. ఆ ఫంక్షను నా సక్సెస్ కొందరు చూసి ఓర్వలేకపోయినారన్నమాట. ఎవరు కాదండి, మన రిలేషన్లోనే ఉన్నారు. సో ఒక పెళ్ళి జరగాలంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి కావాలా. సో దాని నుంచి వచ్చిన సంతానమే పిల్లలు. కానీ ఒక తప్పు జరుగుతుందంటే అది అబ్బాయి సైడ్ నుంచి అబ్బాయి సైడ్ నుంచి జరిగిందనుకో అబ్బాయి వాళ్ళు వస్తారు, అమ్మాయి సైడ్ నుంచి జరిగిందనుకో అమ్మాయి వాళ్ళు వస్తారు. కానీ ఇక్కడ తప్పు ఎవరిదంటే అమ్మాయి సైడ్ నుంచి తప్పు జరిగింది. కానీ దానికి సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ అది చెప్పకూడదు. బట్ సరే, దాని తర్వాత ఎట్టనో గట్ట ఫ్యామిలీని విడదీయాలి, మనం యూనిక్గా కనిపించాలి ఒక నలుగురిలో. ఎందుకంటే వాళ్ళని ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరనమాట. ఆ ఇద్దరి భార్యాభర్తకి పట్టించుకోలేరు కాబట్టి నలుగురిలో యూనిక్గా కనిపించాలి, నలుగురిని నా గుప్పిట్లో పెట్టుకోవాలి, నలుగురిని నా కాళ్ళ కింద వేసి తొక్కాలి, ఎట్లెట్లా సంసారాన్ని విడగొట్టాలి అనేది అయితే వాళ్ళిద్దరికి పడింది. సో అట్లాగే నా సక్సెస్ని చూడలేకపోయినారు, మా ఫ్యామిలీని చూడలేకపోయినారు. సో అట్లాంటిది మా ఫ్యామిలీని విడగొట్టారు. నేను ఇప్పటివరకు ఏ వీడియోలో కూడా నేను చెప్పలేదండి, ఎందుకంటే ఇప్పుడు నేను సక్సెస్లో ఉన్నాను, చెప్పక తప్పలేదు. ఎందుకంటే నేను మీతో షేర్ చేసుకోవడం వల్ల
మీరు నాకు కొద్దిగా సపోర్ట్ ఇస్తారని చెప్పేసి అంతే. సరే ఇప్పుడు విడగొట్టేశారు. పెద్ద పెద్ద పంచాయతీలు జరిగినాయి. జరిగిన తర్వాత ఆహ్, ఆస్తులు కూడా డివైడ్ అయిపోయినాయండి మావి. ఆస్తులు కూడా డివైడ్ అయిపోయినాయి. పొలాలు గానీ, ఇల్లులు గానీ ప్రతి ఒక్కటి డివైడ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఉన్నారు. కానీ నాకు ఇప్పుడు మదర్ అయితే లేదు. ఎవ్వరు లేరండి. నాకుండేది మా నాన్న, మా జేజీ, నేను ముగ్గురమే ఉన్నామనమాట. సో, అదండి. ఇప్పుడు ఈ ఇల్లు ఎందుకు కట్టాల్సొచ్చిందంటే అక్కడ ఆ పంచాయతీలో మా మీద చాడీలు చెప్పి చాలామంది మా మీద చాడీలు చెప్పి వాళ్ళు గుంపులు గుంపులుగా వచ్చిండ్రు. కానీ మా దగ్గర నిజాయితీ ఉంది. మా దగ్గర ధైర్యం ఉంది అని చెప్పేసి నేను మా నాన్ననే పోయినామన్నమాట పంచాయతీ దగ్గరికి. సో, అక్కడ ఏం డిసైడ్ అయిందంటే సో, భర్త సైడ్ నుంచి భార్య కంఫర్టబుల్‌గా లేదు. కంఫర్టబుల్‌గా లేదు. భార్య ఆడినట్టు భర్త ఆడాలా. ప్రతి ఒక్కటి జరిగిందండి ఇక్కడ. ఒకటి నన్ను చూసి ఓర్వలేరు. దానికంటే ముందు నేను 2022లో జనవరి 7వ తేదీ 2022 జనవరి 7వ తేదీ నేను ఒక పర్సనల్ వర్క్ మీద నేను వైజాగ్ అయితే వెళ్ళడం జరిగింది. ఆ టైంలో దాని తర్వాత ఏమైందంటే కొందరు ఇట్లా చూసి ఓర్వలేక ఫ్యామిలీని విడదీయాలనుకున్నారు. విడదీశారు. ఇంకొకటి వచ్చేసి నేను 2024లో పొలం అయితే ఫస్ట్ టైం గుత్తకు తీసుకున్నాను. ఆ గుత్తకు తీసుకున్న తర్వాత ఏం జరిగిందంటే నేను పొలం కోసమని మంచిగా అదే నాకు పూలు బాగా రావాలని చెప్పేసి నేను రాచల దేవుడికైతే పోయి టెంకాయలు కొట్టనీకి నేను పోతే అక్కడ ఏం జరిగిందంటే అదే భార్యాభర్త అని చెప్పలేదా నేను. ఆ భార్యాభర్త సరే అక్కడ నన్ను ఫుల్ టార్చర్ పెట్టారండి. నేను ఉన్నది చెప్తున్నా. ఫుల్ టార్చర్ పెట్టారు. చాలా అంటే చాలా టార్చర్ పెట్టారు. నేను ఒకటి అనుకోని నేను వెళ్తే అక్కడ ఒకటి డిజైన్ చేసేసి ఆమె యూనిక్‌కి, ఆమె తెలివితేటలకి హ్యాండ్స్ ఆఫ్ అండి. చాలా అంటే చాలా క్రూరంగా బిహేవ్ చేశారు నాతో. ఇదే అండి. దాని తర్వాత ఇంకొకటి ఏమైందంటే ఆ టైంలోనే 2024 జూను 4వ తేదీ పంచాయతీలో ఏమైందంటే మా ఆస్తులు డివైడ్ అయిపోయినాయి. మా ఆస్తులు డివైడ్ అయిపోయినాయి. నాకు సగం ఆస్తి, మా మమ్మీ వాళ్ళకి సగం ఆస్తి డిసైడ్ అయిపోయిందనమాట ఆ టైంలో పంచాయతీలో. దాని తర్వాత వాళ్ళు లేనిటివి కూడా సృష్టించి చెప్పారు. చెప్పిన తర్వాత మాది ఈ ఇంటి పైన వాళ్ళేమన్నారంటే మేము ఆ ఇంట్లో ఉండలేము అని చెప్పడం అయితే జరిగింది. జరిగిన తర్వాత సరే పెద్ద మనుషులు ఏమన్నారంటే వాళ్ళు ఈ ఇంట్లో ఉండలేరంట. మీ వల్ల ఏమి ఇబ్బంది మా నాన్నని నన్ను టార్గెట్ చేసిండు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వాళ్ళకి కొన్ని సిచ్యువేషన్స్ అట్లా డిమాండ్ చేస్తున్నాయి. అది రాకపోకలు తగ్గిపోతాయి అనే సిచ్యువేషన్ డిమాండ్ చేస్తున్నాయి. అది చెప్తాను మళ్ళా నేను. దాని తర్వాత ఏమైందంటే ఇట్లా మీరు వాళ్ళకి ఇల్లు కట్టి ఇయ్యాలా అని చెప్పడం అయితే జరిగింది. సో, నేనప్పుడు ఏం ఆలోచించానంటే మా నాన్న ఫుల్ ఫైర్ అవుతున్నాడు. నేను మా నాన్నని కంట్రోల్ చేసిన. ఆపు, ఆగు, ఆగు అని. ఎందుకంటారా? ఇప్పుడు ఆస్తులు డివైడ్ అయిపోయినప్పుడు మనకి ఇల్లులు కూడా డివైడ్ అయిపోయి ఉంటే మంచిది. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్‌లో ఇప్పుడు రాకపోయినా కానీ ఇబ్బందులు ఫ్యూచర్‌లో కూడా వస్తాయి కదా! అని చెప్పేసి అయితే సరే ఇప్పుడు నేను పెద్ద కాబట్టి నేను పైన ఉండాలా. వాళ్ళు చిన్న కాబట్టి మా బ్రదర్ వాళ్ళు కింద ఉండాలనమాట. కానీ మా జేజీకి మోకాళ్ళ నొప్పులండి. మా జేజీకి మోకాళ్ళ నొప్పులు కాబట్టి మా జేజీ ఉన్నన్ని రోజులు మేము కింద ఇంట్లోనే ఉంటాము. మా జేజీ ఆఫ్టర్ మేము పైకొస్తామన్నమాట. మేము పైకొస్తాము. అప్పుడు ఇంకా బాగా చేస్తామన్నమాట. కానీ ఎప్పటికైనా కానీ డివైడ్ అవ్వాల్సిందే కదా! నాకు దీనివల్ల బెనిఫిట్ ఏమంటారా? ఈ ఇల్లు కట్టేకి మొత్తం 4,00,000 అయిందండి. ఒక్కొక్కరికి కూలి 900, 900 ఒక్కొక్కరి కూలి. మేము ఇంకా ఫాస్ట్‌గా పని జరగాలని వేరే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇచ్చి కూడా మేము చేపించుకున్నాము. మేము కూడా పని చేసాము. ఆల్రెడీ మీరు ప్రతి ఒక్క వీడియోలో చూసే ఉంటారు. 4,00,000 అయింది ఇల్లు కట్టేకి. 2 రూములు, బయట కూర్చోడానికి మంచం వేసుకొని, ఒక లెట్రిన్ బాత్రూము. సో, ఇప్పుడు మ్యాట్ అయితే వేయాలి దీనికి. మ్యాట్‌కి ఒక 5,000 నుంచి 6,000 వరకు అవుద్ది. అది కూడా వేసేస్తాము కొద్ది రోజుల తర్వాత. మళ్ళా మనము దీన్ని ఓపెనింగ్ చేసాము. ఆ టైంలో ఒక 15,000-20,000 ఖర్చయింది దానికి కూడా ఓపెనింగ్ టైంకి. బంధువుల్ని పిలుచుకొని మనము చికెను అది చేసాం కదా! సో, అది. దాని తర్వాత ఇప్పుడు నాకు బెనిఫిట్ ఏంటంటే నేను కష్టపడ్డా.
ఈ 4,00,000 ఎట్లా అంటే మా నాన్న 2,00,000 నేను 2,00,000 వేసి ఇల్లు కట్టామండి. మా నాన్న ఒక్కడే కట్టలేదు. అలా అని నేను కూడా ఒక్కడినే కట్టలేదు. మా నాన్న 2,00,000 నేను 2,00,000 సమానంగా ఒకరికి అడగకుండా మా నాన్న ఒకరికి అడిగాము. కానీ నేనైతే సేవ్ చేసుకొని పెట్టుకున్నానండి. 2,00,000 మనిషికి 2,00,000 వేసి 4,00,000లో ఇల్లు అయితే పూర్తి చేసాము. కానీ కొన్ని పుకార్లు ఎట్లా అంటే మను వాళ్ళకి ఇల్లు కట్టడానికి వాళ్ళ మమ్మీ వాళ్ళు సహాయం చేశారంట 3,00,000 అని చెప్పడం అయితే పొలాలలో చెప్పడం అయితే జరుగుతుందంట. అది ఏంటో నాకు కూడా అర్థం కాలే. మేము ఇక్కడ ఎంత కష్టపడుతున్నామో ఆల్రెడీ ప్రతి ఒక్క వీడియోలో మీరు చూసే ఉంటారు. నా దగ్గర ఒక బుక్ ఉందన్నమాట. ఒక బుక్లో నేను ప్రతి ఒక్కటి మెయింటైన్ చేసుకొని రాసుకుంటూ వస్తూ ఉంటాను. అట్లాంటిది నేను ప్రతి ఒక్కటి బుక్లో రాసి పెట్టుకుంటా. ఏ దానికి ఎంత ఖర్చు అయింది, ఏంటి, ఎట్లా, కూలీలు ఎన్ని అయినాయి అని చెప్పేసి. ఇంకా బిల్డర్ పనికి మేస్త్రి వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి మా నాన్న సగము నేను సగం ఇవ్వడం జరిగింది. అట్లా బాగా మేము ఒకరికొకరు కూలీలు ఇవ్వడం కానీ, మనకి దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ ప్రతి ఒక్కటి తీసుకొని మేము చేసుకొని వచ్చామండి. కానీ బెనిఫిట్ ఏంటంటే ఆ గొడవ జరగడం నా మంచికే అయింది. ఎందుకంటే ఫ్యూచర్లో మనం ఎక్కడైతే ఉంటామో అక్కడ నిలబడిపోకుండా ఆ గొడవ వల్ల, వాళ్ళ ఏడుపుల వల్ల ఒక ఇల్లు అయితే మేము కట్టుకోగలిగామనేది నాకైతే హ్యాపీగా అనిపించిందండి. దానికి మించిది ఇంకేం లేదు. ఇంకొకటి వచ్చేసి ఫ్యూచర్లో మనం ఎవరిని ఎక్కడ వరకు నమ్మాలో అక్కడే వరకే నమ్మాలి. అసలు నాకు తెలిసి నమ్మకపోవడమే మంచిది. ఎవరిని కూడా నమ్మకపోవడమే మంచిది. ఎందుకంటే ఎవరైనా కానీ వాళ్ళ అవసరాలకే మనల్ని వాడుకుంటారు. ఓకేనా? మన అవసరాలకి ఎవరు రారు. మ్యాక్సిమం నాకు అవసరం ఉన్నా కూడా నేను సింగిల్గా చేసుకొనే పోతా ఏదైనా కానీ. నాకు అవసరం వచ్చేంత వరకు నేను తెచ్చుకోను. ఎవరికైనా కానీ నాకు అవసరం ఉంది, మీరు హెల్ప్ చేయరి అని అయితే నేను ఎవ్వరికి ఇప్పటివరకు అడగలేదు, అడగను కూడా ఇన్ ఫ్యూచర్లో. ఎందుకంటే నాకు ముందు జాగ్రత్తలు ఎక్కువ. ఎందుకంటే ఈ కాలంలో మనిషికి ఇవ్వరు వాల్యూ, డబ్బుకే ఇస్తారు. కాబట్టి నేను ఎట్లా కష్టపడ్డాను, ఈ 2,00,000 ఎట్లా సంపాదించాను అనేది మీకు ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే నా మోజ్ అండి, నాకు సగం ధైర్యం అది మోజు వీడియోస్. సో నేను దాని యొక్క ప్రైవసీ ఓపెన్ చేసి నేను వీడియో అయితే పెట్టను కూడా. ఎందుకంటే అది సీక్రెట్గా నడుస్తూ పోతూ ఉండాల. సో చాలా కష్టపడ్డాను, పొలంలో కష్టపడ్డాను. మోజ్ వీడియోస్కి ప్రతి ఒక్క రోజు నేను మిస్ అవ్వకుండా చేస్తాను. మళ్ళీ యూట్యూబ్, ఎందుకంటే చాలామంది నా మీద ఒక అఘోరంగా ఏడవడం అయితే జరిగింది. ఆ ఏడుపు మామూలు ఏడుపులు కాదు, వాళ్ళ ఏడుపులే నాకు ఆశీర్వాదాలు అయినాయి. ఎందుకంటే నేను పాజిటివ్గా తీసుకున్నాను. సరే ఒకటండి, నేను ఒకటే చెప్తా. ఇప్పుడు ఒకరు మన ఫ్యామిలీని విడదీసి మన మీద చాడీలు చెప్తున్నారంటే, మీరు కరెక్ట్గా ఉంటే, మీరు ఏం చెప్పకండి, మీరు ఏం అనకండి. ఎవరి లైఫ్ ఎక్కడుంది, ఎవరి రాత ఎట్లా ఉంది అనేది మనం డిసైడ్ చేయలేదు. అంతా దేవుడు డిసైడ్ చేశాడు. కాబట్టి మీరు ఏం అనకండి. సరే వాళ్ళు ఎంత ప్రెషర్ పెట్టినా కూడా మీరు సైలెంట్గా ఉండాలి. ఓకేనా? ఒకటి, నేను 2023 వరకు 2024 వరకు నేను ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండినాను. కానీ 2024లో ఆ ప్రెషర్ వల్ల, ఆ డిప్రెషన్ వల్ల ఏమైందంటే నాలో ఒక ధైర్యం అనేది వచ్చింది. సో సచ్చినా బతికినా ఏదైనా కానీ ఒకటి అనేది సంపాదించాలి, సాధించాలి అనేది పడింది. దానికంటే ముందు నుంచే పట్టుదల ఎక్కువ నాకు. కానీ నాకు మైండ్లో ఫిక్స్ అయిపోయినా. మైండ్లో ఫిక్స్ అయిపోయి సరే నాన్న ఏదైనా కానీ చెప్పేసి కష్టపడ్డా. 100కి 1000% ఎఫెక్ట్ పెట్టి నేను కష్టపడ్డాను. కష్టపడిన తర్వాత ప్రతి ఒక్కటి నేను చేసుకుంటూ వచ్చాను. ఏదైనా కానివ్వండి, నాకు మా నాన్నకి బిగ్ సపోర్ట్ మా జేజీ అండి. నిజంగా చెప్తున్నా కదా, మా జేజీ. నేను కానీ మా నాన్న కానీ ఈ ఇల్లు కట్టడానికి డబ్బులు ఎంత సేవ్ చేసుకుంటూ వస్తున్నామో, కానీ మా జేజీ ఇల్లుని గడిపింది. అంటే తన పెన్షన్ డబ్బులతో మాకు ఫుడ్ పెట్టింది, నాకు మా నాన్నకి. నిజమండి ఇది. ఇప్పటికైనా కానీ నాకు చిన్నప్పటి నుంచి మా జేజీనే సాగుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా మా జేజీకి 4,000 పెన్షన్. ఆ 4,000 పెన్షన్లోనే ఈ ఇల్లు కట్టేటప్పుడు ఆ 4,000 పెన్షన్లోనే బతికాము మేము. ఎందుకంటే ఇంటికి ఖర్చు అయిపోతుంది కాబట్టి. ఒకటే అండి, మనం 1,00,000 లోపు ఇల్లు కట్టినా, 1,00,000 ఇల్లు కట్టినా, 3,00,000 ఇల్లు కట్టినా కూడా మనము ఒక ఇల్లు కట్టామంటే దాని యొక్క హ్యాపీనే వేరన్నమాట.
ఎందుకంటే ఆ హ్యాపీ ఎట్లా ఉంటుందనేది నాకు తెలుసు. మేము ఫ్యూచర్‌లో చూద్దాం ఇంకా. కానీ నా గురించి అంత చెడ్డగా చెప్పి, నా మీద అంత చాడీలు చెప్పి మా ఫ్యామిలీని విడగొట్టారు కదా! ఆ భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు వాళ్ళకి దేవుళ్ళు గూడా వస్తారు మళ్ళా. దేవుళ్ళు గూడా వస్తారు. దేవుళ్ళు వచ్చేటోళ్ళు ఇట్లాంటివి ఫ్యామిలీని విడదీసి, మొగుడు పెళ్ళాలని విడదీసి, పిల్లల్ని విడదీసి అని ఏ దేవుడు గూడా ఇప్పటి వరకు చెప్పడు. చెప్పలేడు గూడా. చెప్పలేదు గూడా. కానీ వాళ్ళకి దేవుడొస్తాడు గదా! ఆ దేవుడు వచ్చినవాడు వాళ్ళ సంసారాన్ని ఇంకా ఉప్పొంగించాల పైకి ఇట్లా. ఉప్పొంగించలేదే. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నారే. నాకన్నారండి వాళ్ళు. నాకన్నారు. "నువ్వు ఇంట్లో ఏం పని చేయవు. నేను అప్పటికి నాకు మోజులో నుంచి ఇన్‌కమ్ వస్తుంది. అప్పటికి నాకు బ్యాంక్ బ్యాలెన్సు 50,000 ఉంది. 2024కి 50,000 ఉంది బ్యాంక్ బ్యాలెన్స్ నాకి. ఒక చిన్న మిస్టేక్, ఒక చిన్న మిస్టేక్ వల్ల అంటే నా దగ్గర అమౌంట్ ఉందని చెప్పి నేను 10 మందికి చెప్పను. ఉన్నా లేకపోయినా ఒకటే విధంగా ఉంటా నేను. ఏదైనా గానీ ఒకటే విధంగా ఉంటా. ఉన్నా కూడా లేనట్టే ఉంటా. నేను ఎవరికీ డబ్బులు ఇవ్వను. ఒకరి నుంచి నేను డబ్బులు ఆశించనండి ఇప్పటి వరకు గూడా. నా దగ్గర ఉంటే ఖర్చు పెట్టుకుంటా. అది కూడా చూసి చూసి ఖర్చు పెట్టుకుంటా. లేకపోతే క్లోజ్ చేసుకొని అన్నీ కూర్చొని ఉంటా అనమాట. అదే అండి. ఇప్పుడు ఇల్లు అయితే నాకు నిలబడిపోయింది. నలుగురిలో మర్యాద దొరుకుతుంది. ఒకప్పుడు నన్ను హీనంగా, అసహాయంగా అరే! ఈడేం వీడియోస్ చేస్తున్నాడురా, దయ్యాల వీడియోస్ గాని, పిచ్చి పట్టిందా, పిచ్చి పట్టి మనుకి హాస్పిటల్‌కి పిలుచుకొని పోతున్నారు అని చెప్పిన వాళ్ళే నోరు ఎల్లబెట్టి ఇప్పుడు నా దగ్గరకొచ్చి మాట్లాడుతున్నారు. అప్పుడు నేను అట్లా అనుకున్నాను మను. ఇప్పుడు నువ్వు గ్రేట్ అని చెప్పిన వాళ్ళు కూడా నా దగ్గరకొచ్చి చెప్పడం అయితే జరిగింది. కానీ ఏ మనిషైనా గానీ ఒక దాని ప్రకారం పోతా ఉంటే మనం ముందు నిజాయితీగా ఉండాల. నిజాయితీగా ఉండి మనం చేసుకుంటా పోతా ఉంటే ఏ వర్క్ అయినా గానీ అది సవ్యంగా జరుగుతదనేసి నేను అయితే చెప్పగలను. ఇంకొకటొచ్చేసి ఇప్పుడు వాళ్ళు మొగుడు, పెళ్ళాము ఎంతమందినైతే టార్గెట్ చేశారో అంతమంది కూడా పైకైతే రావట్లేదు. నేను బాగా అబ్జర్వ్ చేశా. ఎవరినైతే రప్పించుకొని నాకు సామి వస్తున్నాడు, నా దగ్గర దివ్య శక్తులున్నాయి, నేను అఘోరిని, నేను పరిపాలకుడిని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకొని దొంగ పూజలు చేసుకుంటా, దొంగ ఇది చేసుకుంటా స్వామి దగ్గర స్వామి పేరు బదనాం చేసి అట్లా చేస్తున్నారు. ఆ పెళ్ళాం మొగుడు కూడా పైకి రావట్లా. వాళ్ళు ఇది అది అని చెప్పి ఎంతమందినైతే అక్కడికి పిలుచుకొని అట్లా మాట్లాడుతున్నారో వాళ్ళ సంసారం కూడా పైకి అయితే ఎక్కి రావట్లేదు. ఎందుకంటే నేను నిజాయితీగా ఉన్నా, నా ఫ్యామిలీ నిజాయితీగా ఉంది. అది మనం ఇంక చెప్పనవసరం లేదు. నేను ఏంటి అనేది ఆల్రెడీ మీకు తెలుసు. ఇదే అండి. నేను మీ వల్ల మీరే నాకు దేవుళ్ళు. దానికి మించి ఇంకేం లేదండి. ఇంకా నేను ఏం చెప్పాలనుకున్నానంటే దేవుడు అనేటోడు ఖచ్చితంగా ఉంటే, ఖచ్చితంగా చెప్తున్నా, దేవుడు అనేటోడు ఖచ్చితంగా ఉంటే ఆ ఇద్దరి పెళ్ళాం మొగుడిని ఖచ్చితంగా సర్వనాశనం అయితే చేయాలి అనేసి నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను, మా జేజీ, మా నాన్న ఒక మైండ్ సెట్ మాది. ఎందుకంటే మన సంసారం, మన పిల్లలు, మన లైఫ్, మన ఫ్యూచర్ 4 రాళ్ళు సంపాదించుకోవాలి అనేదైతే మా ముగ్గురికి ఉంటుంది. వేరే వాళ్ళ సంసారం గురించి మనకు అవసరం లేదు. వేరే వాళ్ళ సంసారం ఏమైనా కానీ మనం తలపెట్టకూడదు. మొగుడు పెళ్ళాల విషయాల్లో తలపెట్టకూడదు అని అయితే మా ముగ్గురి పాలసీ అన్నమాట. కానీ వేరే వాళ్ళు అట్లా కాదు. పెళ్ళాం మొగుడిని విడదీయాలి, పిల్లల్ని విడదీయాలి. అదొక రాక్షస ఆనందం అన్నమాట అట్లాంటోళ్ళకి. కానీ దేవుడు అనేటోడు ఒకడుంటాడు. కర్మఫలం ఎప్పుడో ఒకసారి అనుభవించాలి. అట్లాంటి రోజు ఒకటి వస్తుంది చూడండి. ఆ రోజున గొంతు మీద కాలేసి నాకు వచ్చే కోపానికి వాళ్ళని తలుచుకుంటేనే, వాళ్ళ మొహం చూస్తేనే నాకు గాండ్రించి మొహం మీద ఉమ్మాలనిపిస్తుంది. అట్లా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కన్నింగ్ ఫెలోస్. నలుగురిలో యూనిక్గా కనిపించాలా. నలుగురిలో యూనిక్గా కనిపించాలంటే నువ్వు నలుగురిని గుప్పెట్లో పెట్టుకోవడం కాదు. నలుగురిలో మంచిగా పని చేసి నీ వృత్తి ఏదైనా కానీ ఆ మంచిగా పని చేసి 4 రాళ్ళు సంపాదించుకొని నలుగురికి వచ్చి కూర్చో. ఏ నా కొడుకు నీకు రెస్పెక్ట్ ఇవ్వడు నేను చూస్తా. అది నేను చెప్పేది. కానీ నేనైతే ఇంతే చెప్తానండి. నాకు నా వీడియోసు, నా పొలము, నా పని ఎంతనో నేను అంతలోనే ఉంటా.
కానీ నన్ను కానీ గెలికినారనుకో ఇంకా గెలికిన తర్వాత ఇంక అయిపోయా. నేను ఓపెన్గా చెప్తానా, ఇంకా నా రియాక్షన్ ఎట్లా ఉంటుందంటే, వాడు ఎంత వాడైనా కానీ ఎవడైనా కానీ చంపడానికైనా నేను సిద్ధమే. ఇంకా చంపడానికైనా సిద్ధమే అట్లా. ఎందుకంటే నేను మ్యాక్సిమం ఎవ్వరి జోలికి పోను. నేను మ్యాక్సిమం ఎవరితో కూడా నేను మాట్లాడానండి. నాకు తెలిసిన వ్యక్తి అయినా కానీ నేను వెళ్ళి కూర్చొని మాట్లాడి వాళ్ళతో గడపాలి అని చెప్పి మైండ్ సెట్ కూడా కాదు నాది. ఎందుకంటే నా పని ఎంతనో నేను అంతలోనే ఉంటా. నా ఫ్యామిలీని విడదీశారు, నన్ను పరీక్షించారు, మా నాన్నని పరీక్షించారు, మా జేజీని కూడా పరీక్షించారు, ఒకటికి రెండు కాయించి చెప్పారు. అన్నీ తట్టుకొని నిలబడినా. ఇప్పుడు నా ఇల్లు నేను కట్టుకున్నా. ఒకరు అణగదొక్కితే ఆ అణగదొక్కిన మనం ఎక్కడైతే పోగొట్టుకుంటామో అక్కడి నుంచే మనం వెలగాలి దీపంలాగా అని నేను అనుకునే టైపు. సరే, 100కి 1000% ఎఫెక్ట్ పెట్టాను, బాగా అయింది మంచిగా. సరే, ఇప్పుడు ఈ ఇంటికి 4 లక్షలు అయితే ఖర్చు అయిందండి. 4 లక్షలు ఖర్చు అయింది. మా నాన్న 2 లక్షలు, నేను 2 లక్షలు వేసుకొని ఇంకా ఉన్నాయి. కానీ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేనైతే ఇంతటితో నేను ఆపేస్తున్నాను. ఎందుకంటే పొలంకి వెళ్ళాలి. 12 గంటలకి కరెంట్ వస్తుంది అన్నమాట. 12 గంటలకు కరెంట్ వస్తే ఇప్పుడు టైం వచ్చేసి 11:57. చూడండి, 11:57 టైము. ఇప్పుడు నేను తొందరగా పొలంకి వెళ్ళేసి జాజి తోటకి నీళ్ళు అయితే పెట్టాలి. నీళ్ళు పెట్టిన తర్వాత ఇంకా ఎంత పారుతుందో అంత అండి. ఎందుకంటే 12కి వస్తే కరెంటు 6 కల్లా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు నేను పొలంకి వెళ్తాను. ఎందుకంటే ఇప్పుడు మనము ఒక ఇల్లుతోనే మనం ఆగిపోకూడదు. ఏదైనా కానీ నా పాలసీ అది. ఒక ఇంటితోనే మనం స్టాప్ అవ్వకూడదు, ఇంకా ముందుకు పోతూనే ఉండాల. ఎవరైతే నన్ను హీనంగా చూసి నా గురించి మాట్లాడుకున్నారో, నా వెనకాల మాట్లాడుకున్నారో, నన్ను చూస్తేనే అసహించుకొని వెళ్ళిపోయినారో, జరిగింది, చాలా జరిగింది. కానీ అది చెప్పుకోలేను నేను. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే కేవలం ఒకటండి. నాకు యూట్యూబ్కి మోజ్ కంటే ముందు నాకు వాట్సాప్ స్టేటస్ ద్వారా నేను ఎదగడం అయితే జరిగింది. ఒక్కొక్కరికి సక్సెస్ ఒకలా వస్తుంది. కానీ నేనప్పుడు చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ చిన్న చిన్న కవర్ సాంగ్స్ నాకు వచ్చిరనే డైరెక్షన్లో చూపించాలి, ఏదో చేయాలి అని చెప్పేసి నేను చిన్న చిన్న కవర్ సాంగ్ తీసేసి నేను స్టేటస్లో పెట్టి, అప్పుడు 2019లో నేను స్టేటస్లో పెట్టి అట్లా చేసుకుంటూ పోవడం వల్ల చాలా సూపర్ మంచిది అని చెప్పేసి నన్ను బూస్ట్ చేసి నా వీడియోస్కి మంచిగా కామెంట్స్ పెట్టి నన్ను ముందుకు తోసిన నా వాట్సాప్ స్టేటస్ చూసే ప్రతి ఒక్కరికి నేను శిరస్సు వంచి నేనైతే నమస్కారం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నా వాట్సాప్ స్టేటస్ చూసిన వాళ్ళే లేకపోతే, నన్ను బూస్ట్ చేయకపోతే నేను ఇంతవరకు ఎదగను, ఇంత మంచిగా డైరెక్షన్ చేయను, ఇంత మంచిగా ఏ వర్క్ అయినా కానీ నేను చేయలేకపోయిండే. అదండి, నేనైతే ఒకటే చెప్తా. నేను మ్యాక్సిమం నా దగ్గరికి ఎవరు రారు మాట్లాడికి. నేను ఒకరి జోలికి పోను. ఎందుకంటే సీరియస్గా ఉంటాను అని. సీరియస్గా అనేది కాదండి, నేను మ్యాక్సిమం ఫుల్ పైకి మాత్రమే నేను సీరియస్గా కనిపిస్తా. కానీ నాకు మనసులో అనిపిస్తూ ఉంటుంది, నాకు ఒక మంచి ఫ్యామిలీ ఉంటే బాగుంటుంది, నలుగురితో కలిసి ఉంటే బాగుంటుంది. అంతే, అది ఇంకా చెప్పుకోలేను. సరే అండి, సరే ఇంకా పొలంకి అయితే వెళ్ళాలి. 12గా వచ్చింది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. బాయ్.